ఈ నియంత ప్రభుత్వము, ఈ అవినీతి చేసిన ప్రభుత్వము, కుటుంబ పాలన పోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు దీన్ని ఏదైతుందో సిబిఐ కానీ దీని మీద స్ట్రాంగ్ ఏదైతుందో ఒక డిసిషన్ తీసుకోవాలి. అమెరికా చరిత్ర ఉంది, ఇండియాలో ఉండే హెగ్డే చరిత్ర ఉంది, క్లారిటీగా ఉంది. డైరెక్ట్ ఏదైతుందో ఈ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు జైల్లో అన్నాడు, ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే ఇది మంచి కేసు, ఖచ్చితంగా ఏదైతుందో కేసీఆర్ని ఏదైతుందో సిట్ పిలవలసిన అవసరం ఉంది, సంతోష్ని పిలవలసిన అవసరం ఉంది, కవితను పిలవలసిన అవసరం ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఏదైతుందో కాల్ డేటా ఉంది. ముఖ్యమంత్రిని ఇన్స్ట్రక్షన్ లేకుండా చేసే అవకాశమే లేదు. వాళ్ళని పిలవాలా. ఈరోజు ప్రైవసీకి భంగం చేసింది కనుక దానికి వాళ్ళు శిక్ష అర్హులు. నేను అనుకుంటున్న 3 years కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, 3 years కొన్ని ఎబో ఉన్నాయి అంటుండ్రు. నేను దాన్ని స్టడీ చేయలేదు. ఏది ఏమైనా మీ ద్వారా బీజేపీ వాళ్ళని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇమీడియట్గా మీరు ఏదైతుందో ఢిల్లీలో ప్రధానమంత్రిని హోమ్ మినిస్టర్ కలిసి సిబిఐకి డిమాండ్ చేయండి.